అరే దొండకాయల వంశీ ఆన్ చేయరా. సరే అన్న. వీళ్ళు అత్తగూరు బిల్డప్లకు ఏం తక్కువ లేదు. పేరు కరణ్ రాజు కానీ ఏ వైర్ ఎండ్ల పెట్టాలో తెలియదు వీనికి. ఊళ్ళేమన్నా ఇజ్జత్ తీసుడు ఈ నైట్ పూట బీర్లమ్ముడు నన్ను నాగం చేసుడు తప్ప ఏ పని రాదు ఈ గాయదోనికి. రేయ్ షాపులు పని చేసే టైం అయింది, పైసలు ఇస్తే బీర్లు పట్టుకొస్తా. పోయి నా పేరు చెప్పు. చెప్పినా అన్న నమస్తే. ఒక కేసు లైట్ బీరు ఒక కేసు స్ట్రాంగ్ బీర్ పెట్టి కావాలి. పైసలు ఎవరా? వారు రాజుగా చెప్పలేదా కరణ్ రాజు గారు? అవి కొడితే కొట్టిలు కానీ అన్న మాటలుంటే ఎన్నో రసుకొని తత్తావు నువ్వు. ఏమన్నాడు రా ఆ రాజుగాడు హీరో, నువ్వు పెద్ద కమిడియన్వి. పైసలు తీసుకురాపరా, అవలగాన్లోకి వచ్చాడు. మంచిగా మాట్లాడన్నా. చల్ పోవే. అరే గంత మాట నర్ర సంఖ్య అయ్యగాడు వాని గిప్ప కూర్చోరా వాని. ముందు పోయి బీర్లు తీసుకురాపో. అరే ఎంత ఇచ్చినావు తెలుసా? ఈ అండలకే వస్తాయిరా. అరే ఎప్పుడు చూడు పైసలు పైసలు. ఏం చేస్తావురా పైసలు? నీ దగ్గర తీసుకురాపో. అరే నాకు ఇవ్వరా. నేనాడా ఉన్నాయి అరే నీ దగ్గర పైసలు. ఇక తీసుకో పోయి బీర్లు తీసుకురాపో. అరే పెళ్ళైతే తెలుతారా నీకు? నువ్వు అమ్మాయి 4-5 బీర్లకి బిజినెస్ మ్యాన్ లెక్క బిల్డప్ ఇస్తాను. వైన్ షాప్ కాడ మందు తీసుకున్నాం. ఎట్లానే అన్న. హలో ఏంద్రా? అరే మీ అయ్య వచ్చిండు, పైసలు తీసుకోవాలన్నారా? కెనకెత్తానే అరా బీర్లు? అయ్యే బిజినెస్ పైసలు తీసుకో. 2 లైట్ బీర్లు. అక్కడ మూలకు మా వాడు ఉంటాడు, వాని దగ్గర తీసుకోపో. సరే చెప్పు. అట్లనే. ఇగో ఏందన్నా నీ కొడుకు రాజు బీర్లు అమ్ముతుండు. ఏం చెప్పమంటావురా? ఎవరికి చెప్పుకున్నా బాధ? ఏం తక్కువ చేసి చెప్పు వానికి? ఇల్లుందా? తిండి పెడుతుంటినా? ఇంకేం చేయాలి చెప్పు? ఇగో ఇట్లా ఇజ్జత్ లేని పనులు చేసి నా ఇజ్జత్ తీస్తుండు. కన్నపాపానికి నాకు సచ్చిన దాకా తప్పేటట్లేదు నా కర్మ. అరే లేచో పాల ప్యాకెట్ తెపో. నీ పాల ప్యాకెట్ కోసం నేను లేవాలనా? అదే వస్తుంది ఆగు. అరే తమ్ముడు ఓ పాల ప్యాకెట్దే. అన్నా పాల ప్యాకెట్. ఇగో పాలు. మీ ఆయన ఇంకేం చేస్తాడు? ఆఫీసు పోతలే. దున్నపోతుకు వంట చేస్తుందా? తిని ఊరి మీద పడాలి కదా. బాపు 30 ఏళ్ళు వచ్చిన కొడుకుని తిట్టనికి సిగ్గుండాల బాపు. రోజు తిట్టుడేనా? అరే ఇన్నేళ్ళు వచ్చినా తిట్టించుకుంటున్నావు, నీకుండాలరా సిగ్గు. తిట్టిన చాలు, ఆఫీస్ తమ్మేద్దాం పో. ఏంది రాళ్ళుల్లి? పక్కింటి ఆంజనేయులు మా కొడుకు పెళ్ళైన కాంచలి ఇంట్లో పైసలు ఇస్తాడట. రోజుకి ఇదే పంచాయతీ. ఈ గల్లీ నుంచి ఆ గల్లీ దాకా ఊర్లో అందరూ ముచ్చట్లు ఎరికే నీకు. కానీ నీ గురించి ఊర్లో ఏం మాట్లాడుతున్నారో అది మాత్రం తెలియదు. పనిలోనే చెట్టుకే రాళ్ళు తగులుతాయి. గట్లనే నా సొంటలేనే అందరూ అంటారు. ఈయన ఊకాలు అంతే. మాటలు మాత్రం మస్తుగా చెప్తున్నావు. ఈ తెలివితేటలందో జీవితం మీద పెట్టు.